నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ చార్యంకుల్ని. మరి ఈరోజు టాపిక్లోకి వెళదామా? హాయ్ బుజ్జి. కోడి పుంజు కూసింది. వెంకటాపురంలో కోటయ్య తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబాన్ని పోషించేవాడు. ఇంట్లో ఒక కోడి పుంజును పెంచేవాడు. అది ప్రతిరోజు తెల్లవారుజామునే కూసేది. ఆ అరుపుతోనే అంతా నిద్రలేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. ఒకరోజు ఆ కోడిపుంజు, వీళ్ళందరినీ నేను నిద్ర లేపటం ఏమిటి? అయినా నేనెందుకు ఉదయాన్నే వీళ్ళ కోసం లేవాలి? రేపటి నుంచి అసలు లేవను. ఒకవేళ లేచినా అరవను. ఏం చేస్తారో చూద్దాం అనుకుంది. అలా వరుసగా 3-4 రోజులు ఉదయాన్నే కూయటం మానేసింది కోడిపుంజు. దానికి ఏమైందోనని కోటయ్య కంగారు పడ్డాడు. కానీ రోజంతా అది బాగానే తిరుగుతుండటం చూసి అతనికి అనుమానం వచ్చింది. దాంతో ఒకరోజు ఉదయాన్నే తన భార్యను పిలిపించి, మన కోడిపుంజుకి ఏదో అయినట్లుంది, అందుకే ఉదయాన్నే కూయటం లేదు. దాని ఆరోగ్యం ఇంకాస్త ముదరక ముందే కోసుకొని తింటే మంచిది. ఆ కొడవలి తీసుకురా అన్నాడు. ఆ మాటలు విన్న కోడిపుంజుకు ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది. ఇదేంటి, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతోంది అనుకుంది. వెంటనే గట్టిగా కూసింది ఆ కోడిపుంజు. అప్పుడు అతను, ఇంకేం తీసుకురా వద్దులే, కోడిపుంజు బాగానే ఉంది, మళ్ళీ కూస్తోంది, ఇంకోసారి ఇలానే చేస్తే అప్పుడు చూద్దాములే అంటూ పొలానికి వెళ్ళిపోయాడు కోటయ్య. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. కావాలని బద్ధకంగా ప్రవర్తించిన, కారణం లేకుండా పనులు ఎగ్గొట్టినా అది చివరికి మనకే నష్టం చేస్తుంది. మొదటిసారి కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాను, లేకపోతే ఈ పాటికి నా పని అయిపోయేది. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకూడదు అనుకుంది కోడిపుంజు. నచ్చిందా మీకు? మరో టాపిక్లోకి వెళ్దాం మీ ముందుకు.